11వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరువని వారెన్నడను మరువబడని నిత్యవమానము పొందుదురు. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. చదవబడిన వచ్చిన భావన మాకు తెలియదు, మాట్లాడేది నేను కాదు, మీరని చెప్పి నమ్మిన వాడు కాబట్టి ప్రభువా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. ఎందుకంటే చెవును గ్రహించే మనసు మీరు మాకు దయచేస్తారని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడతారని మిక్కిలినతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అనే మాట మనం చదువుకున్నాం. ఎవరి వలెనట? ఈ సంవత్సరము దేవుడు మనకు ఈ గొప్ప వాగ్దానం ఇచ్చాడని మనం నమ్ముతాం. దేవుని స్తోత్రం. మనం నడిచేటువంటి ప్రతి నడకలోనూ, మనం చేసే ప్రతి పనిలోనూ, మనం చేసిన ప్రతి ప్రార్థనలోనూ, మనం చేసిన ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఆయన పరాక్రమ గల సూర్యుని వలె ఏమైనాడు? మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సూర్యుడు ఎవరికి భయపడడు. సూర్యుడు ఏ విషయం వచ్చే సరే వెనకంజ వేయడు. కాబట్టి సూర్యుడు మన పక్షమున ఉన్నంత కాలము మనకి ఏ భయము, ఏ బెదురు మనకు లేదు, ఉండదు. కాబట్టి పరాక్రమ గల సూర్యుని వలె దేవుడు మన పక్షముగా ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. శత్రువు ఎంత బలవంతం వాడైనా సరే, శత్రువు ఎలాంటి వాడైనా సరే, వాడు ఎన్ని పన్నాగలు పడినా, కుయుక్తులు పడినా, వాడి పన్నాగలు వాడే పడతాడు, కానీ మన పన్నాగము పడనివ్వడు అని ఎప్పుడు రాయబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క విషయాల్లో మనం గమనించినట్లయితే, దేవుడు మనకు సూర్యుడు వలె, ఒక యుద్ధానికి ముందు నడిచేటువంటి సూర్యుడు ఏ విధంగా ధైర్యంగా నిలబడతాడో, అతను ధైర్యంగా నిలబడినప్పుడు ప్రియులారా, తను ఎరుకున్న వాళ్ళు కూడా ఎలా ఉంటారంట? ధైర్యంగానే ఉంటారు. కాబట్టి అలాగే మనము కూడా ధైర్యముగా ఎవరున్నారని మన పక్షమున దేవుడు మన పక్షమున సూర్యుడు వలె, ఎవరు అంట? సూర్యుడు వలె ఆయన మన పక్షమున. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే దేవుడు కనుక మనకు కనుక అలాంటి యొక్క తోడు కనుక మనకు ఉంటే ఇక మనం ఎందుకు భయపడాలి? ఏమండి, ఇక్కడ భక్తులకి దేవుడు ఒక మాట సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, మనం చదివిన విషయాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, నేను ఒక సూర్యునికి సహాయం చేస్తుందని నేను మాట్లాడతారు. మీకు తెలుసు అనుకుంటా అధ్యాయం వచ్చిన ఏమండి 24 చదువు, అందుకని చదవమన్నాం కాదు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల నుండి ఏర్పరిచిన వారికి ఏర్పరచబడిన ఒకటిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుని దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలం అతను బలపరచు. చాలు, గమనించండి. నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను అంటున్నాడు. దేవుని యొక్క లేఖాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను అంటున్నాడు. దేవుడే ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు ఒకరికి సహాయం చేసాడు అంటే
అతడు ఎంత గొప్పవాడవుతాడు, అతడు ఎలాంటి వాడవుతాడు, అతడు ఏ స్థితిలో ఉంటాడు. అతని స్థితి మొదట కొంచెంగా ఉన్నప్పటికీ తుదకు అది మహాభివృద్ధి. అతని యొక్క స్థితి మొదట కొద్దిగా, దావీదు గొర్రెల కాస్తున్నటువంటి వాడు అయితే తన యొక్క కుటుంబంలో అతడు కనిష్ఠుడు, జ్యేష్ఠుడు కాదు. అయినా దేవుడు అంటున్నాడు, నేను ఒక సూర్యునికి సహాయము చేసి తిని అన్నాడు. గొర్రెలు కాసేటువంటి దావీదుని పిలిచి గొలియాతును చంపమన్నాడు. దేవుని స్తోత్రం. గొలియాతును చంపమంటే గొలియాతు ఎంతటి వాడు? 6 ముళ్ళ జానుడు, అంటే 9 అడుగుల 8 అంగుళాల మనిషిని 6 అడుగుల మనిషిని చంపాలి అంటే ఎలా చంపగలడు? యుద్ధాభ్యాసం లేదు, కవచాలు లేవు, కత్తి సాము, కర్ర సాము, గుర్రం సాము ఈ రావు. మరి ఎలాగా? నేను చంపుతానని అంటాడు. ఆయన ఒక లెక్క అంటాడు. దేనికి లెక్క లేదు అతను. దావీదు ధైర్యం ఏమిటి? దావీదు ధైర్యం ఏమిటి? దావీదు ఏ ధైర్యంతో యుద్ధానికి సూర్యుడి మీదకి వెళ్ళాడు? ఏమండి, ఏ ధైర్యంతో వెళ్ళాడు? చదవండి, మీకు తెలిసిన వాక్యాలే అయ్యి. ఏమండి, మీకు తెలిసినయే కదా. దేవుని యొక్క లేఖాన్ని మనం పరిశీలన చేసినట్టయితే 17వ అధ్యాయంలో 47వ వచనం చదవండి. కత్తి చేతను ఇంటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించాలని చెప్పారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రెండవది ఇక్కడ ఒక మాట్లాడుతున్నాడు చూడండి, 44వ వచనం నుంచి. ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదు అనగా, దావీదు నీవు కత్తియు ఈటిను బల్లెమును ధరించుకొని నా మీదకు వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యము అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నవాడు, దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళాకారులను ఆకాశ పక్షులను భూములకు ఇస్తున్న. దేవుని స్తోత్రం. ఏ ధైర్యం ఇది? ఏ ధైర్యం అండి? దేవుడు మా పక్షము ఉన్నాడు. పరాక్రమ సూర్యుడు వలె దేవుడు నా పక్షము ఉన్నాడు. ఈ దినమున నీ తల తెగవేస్తాను నేను. ప్రపంచంలో జనాలందరూ కూడా ఇదిగో నీ యొక్క కళేబరాలు, ఈ ఫిలిష్తీయుల యొక్క కళేబరాలన్నీ కూడా భూముగమున ఆకాశ పక్షులను చెంటాయి. ఈ భూనివాసులందరూ కూడా ఈ విషయాన్ని తలపోస్తారు, తలంచుకుంటారు, ఆలోచిస్తారు. ఇది ఆకాశంలో ఈ యొక్క పక్షులన్నీ కూడా మీ కళేబరాల మీద వాలి అవి పీకు తింటాయి. నేను తప్పనిసరిగా నీ తల తెగవేస్తాను. దేవుడు పరాక్రమ సూర్యుడు వలె ఆయన నా పక్షం ఉన్నాడు. యుద్ధం చేసేది నేను కాదు. దేవుడు కత్తి చేత కానీ వింటి చేత కానీ మనుషులను రక్షించేవాడు కాడని ఈ సంగతి నువ్వు తెలుసుకో. కన్నాలు పెంచి కత్తులు పట్టుకొని యుద్ధాభ్యాసం చేసి నువ్వు యుద్ధం కోసం నిలబడితే నేను ఎవడు జయించాడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీవు ఎవరైతే తిరస్కరించావో
యుద్ధం ఎవరిదట? యెహోవాదే. ఆయనే పరాక్రమ గల సూర్యుని వలె నా పక్షంలో ఉన్నాడు ఈ దినమున. మీరు ఎంతమంది వచ్చినా సరే నేను అక్కడే వచ్చాను రా. ప్రియులారా, ఈ ధైర్యం ఎంతమందికి ఉంటుంది? ఇంత ధైర్యం ఎంతమందికి ఉంటుంది? ఏమండి, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆయన మాకు తోడుగా ఉన్నాడు, ఏం పర్లేదని కూడా సాక్ష్యాలు చెప్తున్నాం. కానీ చిన్నది ఏదైనా కొంచెం కనుక మనకు సమస్య వచ్చినా, ఏదైనా చిన్నది ఏదైనా వచ్చినప్పుడు ఈ ఎక్కడున్నాడు ఈయన మనకు, ఏడీన మనకు అనేటువంటి నిస్సందేహాలతో మనము కాలం వెళ్ళబోస్తున్నాం, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. ప్రియులారా, యుద్ధం ఎవరిదట? మన పక్షమున పోరాడువాడు యెహోవాయే. దేవుని స్తోత్రం. మన పక్షంలో పోరాడువాడు యెహోవాయే. నువ్వు మా పక్షమున యుద్ధం చేయడానికి వచ్చావా, మా విరోధుల పక్షం యుద్ధం చేయడానికి వచ్చావనంటే నీ పక్షంలో కానీ నీ విరోధుల పక్షంలో యుద్ధం చేయడానికి రాలేదు. నేను యెహోవా సేనాధిపతిని. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు మన పక్షమున పోరాటకు దేవుడు దూతలను పంపించేటి వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఆయన పరాక్రమ గల సూర్యుని వలె మన పక్షంలో ఉన్నాడు. శత్రువు ఎంత బలవంతులైనప్పటికీ అధైర్యపడడానికి ఆస్కారం లేదు లేదు లేదు. దర్శనాల్లో కనపడుతూ ఉంటారు, ఒక్కొక్క మనిషి తాడు చుట్టూ కనపడుతూ ఉంటారు. కానీ మనం వాళ్ళ దృష్టికి ఎంత కనపడతామంటే వాడు కాల్ చేస్తే నెల్లిపోయి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ అలాంటి వాడిని దేవుని శక్తి ద్వారా కూలగొట్టడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. విగ్రహాలను కూల్చేటువంటి శక్తిని, దుర్గములు పడదే శక్తిని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకొని ఎవరికి ఏ సమస్య ఉన్నప్పటికీను, ఎలాంటి సమస్య ఉన్నప్పటికీను అధైర్యత కానీ పిరుగుతనం కానీ రాకూడదు. ఏం రాకూడదు? అధైర్యత కానీ పిరికితనం కానీ రాకూడదు. దావీదు ఆ గొలియాతు ఎదుట ఎంత సంఖలోకి రాడు. ఎవరి సంఖలోకి? గొలియాతు సంఖలోకి రాడు దావీదు. కానీ అలాంటి వాడు నిన్ను ఎదుర్కొంటాకు వచ్చిన వాడు నేనే అంటున్నాడు. ఆయన ఏమంటాడు? రా, నిన్ను కనుక కాకులకి ఎద్దరికి అయిపోతే రా, నువ్వు నన్ను ఎదుర్కొంటూ ఏలుడంత లేవు, నువ్వు నా మీదకి ఎద్దరికి వస్తావా రా అంటాడు. కత్తి చేత కానీ ఇంటి చేతులు కానీ దేవుడు రక్షించేవాడు కారణీ దేవుడు తెలుసుకుంటావు. తప్పనిసరిగా దేవుడు నన్ను ఇదిగో నీ తగవేసరికి దేవుడు ఈ రోజు నన్ను ఏర్పాటు చేశాడని చెప్పేసి అని గట్టి నమ్మకంతో ఆయన మాట్లాడాడు. యుద్ధం యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేది. సున్నత లేని ఫిలిష్తీయుడు ఒక లెక్క అంటున్నాడు. ఎవరితోనో చూడండి. ఏండి? జీవము గల దేవుని సైన్యములను. ఎవరు సైన్యం అంట? జీవము గల దేవుని సైన్యం. మనం అందరం ఎవరు అంటే జీవము గల దేవుని సైన్యం మనము. దేవుని స్తోత్రం. మనమందరం ఆ సైన్యంలో ఉన్నట్టు వారమే. దేవుని స్తోత్రం. మనమందరం ఆ సైన్యంలో భాగస్తులమే. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సైన్యంలో మనముంటే ఆయన అధిపతిగా, సైన్యాధిపతిగా ఆయన ముందు నడిచేట్టు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనము చేసే పోరాటం దేనితోనట? ఏమండి? లోకనాథులతోనూ ఆకాశ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవండి. ఏలైనగా మనము పోరాడినది శరీరంతో కాదు, ప్రధానితోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఈ పోరాటానికి కత్తులు అవసరం లేదు, ఈ పోరాటానికి డాల్ అవసరం లేదు, ఈ పోరాటానికి ఏమని పరిశ్రమ అవసరం లేదు, లేక గుర్రాలు అవసరం లేదు, గాడులు అవసరం లేదు, ఎలాంటి ప్రయాణం సౌకర్యాలు అవసరం లేదు. ఈ పోరాటానికి ఒకటే భక్తి. దేవుని స్తోత్రం. ప్రార్థనే. దేవుని స్తోత్రం. ప్రార్థించేదాము, ప్రణతించేదాము, ప్రార్థన ఆలించుమా దేవా, ప్రణతులు చేకొనుమా. ప్రార్థనే, ప్రార్థనే,
20 రోజుల ప్రార్థనలో దానియేలు ప్రార్థన ఎప్పుడైతే ఆయన మొదటి దిన ప్రార్థన ప్రారంభించాడో వెంటనే మిఖాయేలు తోట యుద్ధం చేయడానికి ప్రారంభించింది. ఆ యొక్క దేశ బబులోను సామ్రాజ్యంలో అడ్డుకున్నాడు ఆ సాతాను. ప్రియులారా, ఈ ప్రార్థన దూపం అక్కడికి చేరకుండా మధ్యలో అడ్డుకుంటుంటే మిఖాయేలు వచ్చి యుద్ధం చేసినప్పుడు వీళ్ళిద్దరూ పోరాడుతుంటే దానియేలు ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క పోరాటాలు, ఈ యొక్క ఎవరైనా దేవుని సన్నిధికి మన విజ్ఞాపన చేరకోకుండా ఈ చీకటి ఏం చేస్తుంటే అడ్డుకుంటా ఉంటుంది ఆకాశ మండలంలో. కాబట్టి దానిని జయించడానికి దేవుడే యుద్ధశూరుడు వలె, దేవుడే పరాక్రమమైన సూర్యుడు వలె ఆయన మన పక్షం ఏం చేస్తాడంట? పోరాటం సరిపిస్తూ మన ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని తీర్చుకు మన పక్షమున వస్తా అంటాడు. దేవుని స్తోత్రం. ఎవడు ఎంత మాత్రం నీకు ఏ మాత్రం హాని చేయడు, నీకెవడు ఎదురు తిరగడు. నీవు బ్రతుకు దినములన్నిటినీ కూడా నిన్ను ఎవరు ఎదిరించలేడు. నేను నీకు తోడైన యెహోషువా, నువ్వు భయపడవద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవడు. మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం, పోరాటాల్లో మనము భయపడుతూ ఉంటాం. ఎందుకు మనకి భయం? ఏం చేస్తారు ఈ భయం? ప్రియులారా, ఆలోచించేయండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ఏమంటే మనము స్థితిని మనం గమనించినట్లయితే ఈ లోకంలో మానవుడుగా జీవించినప్పుడు ఎవరికైనా భయపడేట్లు ఉన్నదా? ఆయన పునరుద్ధరణై వెళ్ళిపోయినప్పుడు కూడా తన భక్తులు సువార్త పరిచయం చేస్తూ ఉంటే, అపోస్తలుడైన పౌలును సువార్త పరిచయం చేస్తూ ఉంటే పౌలుతో మాట్లాడుతుంటాడు, ఈ పట్టణంలో ఇంకా నాకు చాలా మంది ఉన్నారు. పౌలా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకెదురు ప్రార్థన చేయి, సువార్త సాటించు, ఎవడు నీ మీదకి రాడు. దేవుని స్తోత్రం. ఎవడు నీ మీదకి రాడు, ఇంకను నాకు అనేకులు ఈ పట్టణంలో ఉన్నారు అన్నాడు. దేవుని స్తోత్రం. ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి, ధైర్యంగా ఉండి సువార్త బోధించు, ఎవరు ఏ మాత్రం నీకు హాని చేయడు. అక్కడే ఉండి పౌలు సువార్త సాటించాడు. తిరిగి వాళ్ళుగా అవిశ్వాసులుగా ఉంటే ఎక్కడ లేకుండా ఉన్నారు తిరుగుబాటు చేసేవాళ్ళు, ఎక్కడ లేకుండా ఉన్నారు బూతులు తెచ్చేవాళ్ళు, ఎక్కడ లేకుండా ఉన్నారు సేవకి ఆటంకం పరస్పరం ఉండేవాళ్ళు, ఎక్కడ లేకుండా ఉన్నారు. ఎక్కడ చూసినా ఆటంకపరిచే వాళ్ళే, ఎక్కడ చూసినా ఏమంటే పోరాటాలే, ఎక్కడ చూసినా బూతులే, ఎక్కడ చూసినా అవమానాలే, ఎక్కడ చూసినా నిందలే, ఎక్కడ చూసినా ఇలాంటి జైలు శిక్షలే అన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళి పారిపోవడానికి ఆస్కారము లేదు. ధైర్యంగా ఉండు. దేవుడు ఎక్కడైతే పంపించాడో, దేవుడు ఎక్కడైతే ప్రార్థన చేయమని చెప్పాడో, దేవుడు ఎక్కడైతే సువార్త సాధించమని చెప్పాడో అక్కడే ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి. అక్కడ దేవుడు మనకు సహాయం చేయడానికి ఆస్కారము ఉన్నది. ధైర్యంగా ఉండు. ధైర్యం ఉంటేనే, ధైర్యం లేకపోతే ప్రయోజనము లేదు. కారణం ఏంటంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధమును వర్తిల్లదు. దేవుని స్తోత్రం. ఏది ఎంత మాత్రం హాని నీకు జరగదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. బల సౌర్యమున నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా, బల సౌర్యమున నీవే దేవా, ఘన సైన్యముల
బ్రతుకాలం అంతట్లో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఆయనకు పక్షంలో ఉన్నాడు, దేవుడు ఆయన చేసే ప్రతి యుద్ధంలో కూడా దావీదుకు దేవుడు సూర్యుని వలె సహాయం చేస్తాడు. బ్రతుకాలం అంతా కూడా గొర్రెలు కాసి దావీదు గారిని ఒక గొల్యాతును హతమార్పించాడు. ఒక గొల్యాతును ఎదుర్కొని ఆ ధైర్య సాహసాలు ఎప్పుడైతే చూశారో ప్రియులారా, ఆ గొల్యాతును ఎప్పుడైతే ఒడిశాలో రాయిపెట్టి గొల్యాతును ఎప్పుడైతే కొట్టాడో దావీదు, గొల్యాతు ఒక వాదకు పడిపోయాడు. పరిగెట్టును వెళ్ళి ఆ గొల్యాతు కత్తి 6 అడుగుల కత్తిని పట్టుకొని ఆ గొల్యాతు తల కొట్టి తల చేత్తో పెద్ద చేత్తో పట్టుకొని నిలబడి జయము యెహోవాకు అని ఎప్పుడైతే అన్నాడో ఫిలిష్తీయులందరూ వెనక పారిపోయారంటే. దేవుని స్తోత్రం. దావీదు బ్రతుకు కాలం అంతా కూడా ఫిలిష్తీయులు దావీదు దండలో ఉన్నాడంటే ప్రతి వారికి వణుకు పుట్టేదటండి. కారణం ఏంటి? కారణం ఏంటండి? ప్రియులారా, ఒక ఆయన అంటాడు, దావీదు కుమారుడు అబ్షాలోముతో అంటాడు, నీ తండ్రి ఎలాంటి వాడు అనుకుంటున్నావు? నీ తండ్రి ఎలాంటి వాడు అనుకుంటున్నావు? జాగ్రత్త, నీ తండ్రిని నువ్వు తక్కువ అంచనేస్తున్నావేమో. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు బహుధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె లాంటి గుండె కలిగిన వారు సైతము దిగులందుదురు. సింహము గుండె లాంటి వాడు కూడా, సింహము గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దావీదు కట్టిబట్టుగా యుద్ధములకు వచ్చాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు అంటే అలాంటి సింహము గుండె కలిగిన వాడు కూడా అంటండి అధైర్యం కలిగి పిరికివాడు అయిపోయాడు అంతే. సామాన్యుడా దావీదు? ఎందుకు అంత అధైర్యం వచ్చింది వారికి? నీ తండ్రి ఎలాంటి బలాఢ్యుడు? నీ తండ్రికి దేవుడు యొక్క హస్తము తోడుగా ఉన్నది. నీ తండ్రి దేవుడు సూర్యుడు వలె నీ తండ్రికి దేవుడు తోడుగా ఉన్నాడు. సింహము గుండె లాంటి వాడైనా సరే దిగులు ఉండాల్సిందే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నువ్వేంటో నీ తండ్రి నువ్వు చిన్న చూపు చూస్తున్నావేమో, లేదా నీ తండ్రి నువ్వు అవమానపరచాలనుకుంటున్నావేమో, నీ తండ్రితో యుద్ధం చేసి నువ్వు గెలుస్తానుకుంటున్నావు, పొరపాటున గెలవలేదు. ఫిలిష్తీయులు బ్రతుకాలం అంతట్లో కూడా దావీదుని ఏమీ చేయలేకపోయారండి. ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఫిలిష్తీయులను ప్రియులారా ఒక్క మనుషుని హత్య చేసినట్టుగా హత్య చేసేవాడంట. అసలు దావీదు చెడుగుడానికి ఆడేవాడంట యుద్ధంలోకి వెళ్తే. ప్రియులారా, లెక్క లేకుండా కారణం ఏంటంటే ఆయన ఒక్కటే స్తోత్రం. ప్రభువా, యుద్ధము వస్తుంది, యుద్ధంలోకి వెళ్ళబోతున్నాను, జయమిస్తావా ఇవా? యుద్ధంలోకి వెళుతున్నాను, అసలు వెళ్ళమంటావు వద్దా అని దేవుడి దగ్గర ముందే అడిగేవాడు. దేవుడు వెళ్ళు అని అంటే సరే వెళతాను, జయమిస్తావా? జయమిస్తాను, వెళ్ళు. ఎప్పుడు వెళ్ళమంటావు? ఎవరితో ఈ సంభాషణ? దేవుడితో. పలానప్పుడు వెళ్ళు. ఆ యుద్ధం ఎటు సాగించాలంటావు? ముందు ఈ పక్క నుంచి సాగించు. ఎవరు సాగించాలి? కత్తి పట్టుకున్న వాళ్ళ, బరిసెలు పట్టుకున్న వాళ్ళ, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళ, లేక బాణాలు వేసే వాళ్ళ? ఎవరి ముందు సాగించాలి? ఇన్ని వివరాలు అడిగి దావీదు యుద్ధంలోకి వెళ్ళేవాడంట. అప్పుడు చేయవచ్చేది. దేవుడి స్తోత్రం. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర అడిగి ఆయన వెళ్ళేవాడు. మనమైతే మనం వెళుతున్నామా? ఇప్పుడు చెప్పాడు మా గురువు గారు ఏమని, వల్లపూడి వెళ్ళమని చెప్పాడు అన్నాడా? మరి ఇంకా అడగడం ఎందుకు? ఏం చెప్తాం? ఆయన అన్నాడు కదా, ప్రతి విషయానికి దేవుని దగ్గర అడగాలి, ప్రతి విషయం దేవుని దగ్గర మనం పెట్టాలి. ప్రతిదీ దేవుని దగ్గర మనం అడిగి మనం ప్రారంభించినప్పుడు మనం తలపెట్టిన కార్యం సఫలం అవుతుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని అడగకుండా మన సొంత ఆలోచన చేసి దేవుడు నాకు తోడుకున్నాడని వెళ్తే ఏమవుతుంది? నష్టం వస్తుంది. దేవుడు నాకు తోడుకున్నాడని వెళ్ళామనుకో నష్టం జరుగుతుంది. అలా కాదు, అడుగు. దావీదు అడిగాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. యెహోషువ అడిగాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అబ్రాహాము
దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఇస్సాకు అడిగాడు, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. యాకోబు అడిగాడు, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీ భక్తులందరూ అడిగిన బట్టే దేవుడు వారికి తోడుగా ఉండగలిగాడు. ఎలా ఉన్నాడు? ఏ తోడుగా ఉన్నాడు? పరాక్రమ గల శూన్యం వలె. వీరిని ఏ శత్రురాజు వీరిని మనం అనుకున్న వారిని జయించలేకపోయారు. ఆఖరికి ఆకాశ నక్షత్రాలు కూడా, సూర్యచంద్రులు కూడా ఈ భక్తులుగా లోబడిపోయారు. సూర్యుడా నువ్వు ఆగిపోవంటే ఆగిపోయాడు, చంద్రుడా నువ్వు ఆగిపోవంటే ఆగిపోయాడు. యుద్ధం జరిగే వరకు, యుద్ధంలో మాకు జయం వచ్చే వరకు నువ్వు ఉండాల్సిన ఆగిపోవంటే ఆగిపోయారు. యెహోషాపాతు ప్రార్థన చేస్తే ఆగరాగలేదా? ఆగారు. మరి దేవుడు అంత తోడుగా ఉంటే మనం భయపడాల్సిన అవసరం ఏముంది? చిన్న చిన్న జబ్బులకి, చిన్న చిన్న బలహీనతలకి మనం భయపడుతూ ఉన్నాం. ప్రభువా 15 సంవత్సరాలు ఆలోచిస్తానికి కారణం ఏమిటి? హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చింది, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆశ లేదు ప్రాణం మీద, ఇక చనిపోతాడు అనుకుంటున్నాడు అతను. కానీ దేవుడు చెప్పాడు, హిజ్కియా నువ్వు బ్రతకవు, మరణిస్తావు కాబట్టి నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. హిజ్కియా ఏం చేశాడు? అతడు తన మృగమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో సన్నిధిని ఎట్లు నడుచుకొనును, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుని స్తోత్రం. కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రభువా ఇంత రాజ్యాన్ని నాకు ఇచ్చావు, ఇంత వైభవం నాకు ఇచ్చావు, ఇంతమంది పిల్లలు నాకు ఇచ్చావు, నా కుటుంబం ఎంత పెద్దదైనది, ఇంత పెద్ద కుటుంబంలో నేను ఇదిగో గొప్పగా నేను జీవిస్తూ ఉండగా ఇగో హఠాత్ మరణం నాకు వచ్చినప్పుడు నా పిల్లలు ఏమవ్వాలి, నా భార్యలు ఏమవ్వాలి, నా బిడ్డలు ఏమవ్వాలి, నా కోడళ్ళు ఏమవ్వాలి, లేక నా మనవరాళ్ళు ఏమవ్వాలి, ఈ రాజ్యం అంతా ఏమిటిది? ఒక్కసారి ఆయన గౌరవమని ఏడ్చినప్పుడు యెషయా హిజ్కియా కన్నీరు విడిచడాన్ని చూసి ఉన్నాను. కాబట్టి వెళ్ళి హిజ్కియాతో చెప్పు, ఇంకొను 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. 15 సంవత్సరాల ఆయుష్ వచ్చినాడు. ప్రాణభీతి మీద ప్రాణం బ్రతుకుతానన్న ఆశ అతనికి లేదు. కానీ 15 సంవత్సరాలు మళ్ళీ దేవుడు ఆయుష్ అతనికి ఇచ్చాడంటే స్వస్థత వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఏ నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు ఆలోచించేయండి. కాబట్టి ప్రార్థనకు దేవుడు ఇచ్చి జవాబిచ్చేటి వాడుగా ఉన్నాడు. పరాక్రమాల సూర్యుడు వలె ఆయన మన పక్షంలో ఉన్నాడు. ఉన్నాడు లేడా? కాబట్టి పౌరుషం తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలంట? పౌరుషం తెచ్చుకోండి. ప్రభువా నేను ఒక్కడే ఉన్నా, ఇక్కడ 850 మంది ఉన్నారు, వాళ్ళు నేను ఒక్కడే ఉన్నాను అంటున్నాడు. ఎవరైనా చదవండి, చదవండి. చదవండి. పద్దెనిమిదో అధ్యాయం యెహోవాకు ప్రవక్త అయిన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే ఎంతమంది అన్నట? ఏ ప్రవక్తలు వీడు? బయలు ప్రవక్తలు 450 మందిలు. రెండోది వాడు అక్కడ అషేరా దేవ ప్రవక్తలు 400 మంది. 400 మంది అషేరా ప్రవక్తలు 450 మంది. అయితే ఇప్పుడు 16వ వచనం చదువు, 19వ వచనం చదువు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించిన బయలుదేవత ప్రవక్తలు 450 మందిని 50 మందిని అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొక్క కర్మేల పర్వతం పిలువంపమని చెప్పాను. చాలు, నేను ఒక్కడనే ఉన్నాను. వీళ్ళు 850 మంది ఉన్నారు, నేను ఒక్కడే నిలబడినాను. యెహోవా పేరట నేను వస్తున్నాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. గట్టి చెప్పండి, దేవుని స్తోత్రం.
అని చెప్పి గొప్ప ఛాలెంజ్ లాంటి మాటలు మాట్లాడితే నిజమే వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళరా 450 మందిని ఎన్నుకొని మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరు తీసుకుందాం, మీ ఇద్దరు మీరు ముక్కలుగా చేసి బలిపీఠ మీద పెట్టి ప్రార్థన చేస్తే ఆకాశం అగ్ని దిగి వచ్చి బలిపీఠ మీద నిప్పులు, మీరు రాజేయకుండానే ఆకాశంలోకి వచ్చిన అగ్ని ఆ యొక్క పశు మాంసములను కట్టెలను ముగ్గిచేయవలెను. ఏ దేవుడైతే ఎవరు దేవుడైతే రాజు చేస్తారో వారే నిజమైన దేవుడు అన్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం కంటే చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ప్రియులారా, అలాగే అన్నారు వీళ్ళు. 450 మంది బీరులో దిగారు. చెరువుకి ఎదురిచ్చారు. ఆ ఎదురు మొక్కలు కోసారు, కట్టెలు పేర్చారు. ఆ ఎదురు మాంసం అనే మొక్కలు అన్ని పేర్చేశారు. ఎవరు మాత్రం ప్రార్థన చేస్తారా? 450 మంది మీరు ఉండగా ముందు మీరు చేయండి అన్నాడు. వాళ్ళు చేయడం ప్రారంభించారు. ఓ అరుస్తున్నారక వాడు దేవుడైతే నిద్రపోతున్నాడేమో, లేకపోతే వస్తున్నామో లేకపోతే లేకపోతే అంటున్నాడు. ఒకవేళ వస్తున్నాడేమో త్వరగా రమ్మని అంటున్నాడు. ఎవరైనా ఏరియా ప్రియులారా, ఎంత ఇచ్చినారా అయినా రెండు కేంద్రాలు తమిళు వస్త్రాలు పోసుకుంటున్నారు, రక్తాలు కారుతున్నాయి. కేంద్రేస్తున్నారు. ఆ ఇశ్రాయేలు జనమంతా అక్కడే ఉన్నారు. ఎవరు వల్ల ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నా, ఏ శబ్దం రావట్లా. మా పని అయిపోయింది అన్నారు వీళ్ళు. సరే నువ్వు చేయ చూద్దాం, మేము 400 మంది చేయలేకపోయాం కదా, నువ్వు చేయమన్నా. ఈయన వెంటనే 12 రాళ్ళు తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. 12 రాళ్ళు పేర్చాడు. దేవుని స్తోత్రం. కట్టెలు దాని మీద పేర్చాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు గోత్ర లెక్క ప్రకారముగా 12 గోత్రాల లెక్క ప్రకారం ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం. బలిపీఠం మీద కట్టెలు పేర్చాడు. కట్టెల మీద మాంసం పెట్టాడు. నీళ్లు పోయిన అన్నాడు. బలిపీఠం కింద కందకం తోమన్నాడు. 2 మానికలు ఎవరో పట్టినంత కందకం తవ్వించాడు. నీళ్లు పోపించాడు. 2 సార్లు 3 సార్లు నీళ్లు పోపించాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అని, నేను నీ సేవకుడినని, ఈ కార్యములని నీ సెలవు చేతిలో జరుగుతున్నావని ఈ దినమున కనబరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను వారి తట్టు తిరగజేయదు మరియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. నా ప్రార్థన ఆలకించుము, అంగీకరించుము అని ప్రియులారా ఎప్పుడైతే ఈయన ఆ చిన్న ప్రార్థన చేశాడో ప్రియులారా, అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను అగ్ని దహించి కందకములో నీళ్లు ఆరిపోయేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థనే దేవుడు ఆలకించాడు. చిన్న ప్రార్థనకే దేవుడు ఎవరినే దిగి వచ్చాడు. పరాక్రమ సూర్యుని వలె తన భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, తను నమ్ముకున్నవాడు బలపెడుతున్నప్పుడు, తను నమ్ముకున్నవాడు ఒక్కడే ఉన్నప్పుడు ఎవరున్నారంట ఆయన తోడు? దేవుడే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దినమున నువ్వు ఒక్కడివే అని భయపడవద్దు. నువ్వు ఒక్కదాని భయపడవద్దు. నాకెవరు లేరని భయపడవద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరాక్రమ సూర్యుని వలె ఆయన మనం రక్షించేవాడుగా, ఆయన మనం కాపాడేవాడుగా, ఆయన మనం కరుణించేవాడుగా, శత్రువు చేతుల నుంచి మనం విడిపించేవాడుగా, ఎంత బలవంతమైన శత్రువు ఆయన చేతులు విడిపించేవాడుగా పరాక్రమ సూర్యుని వలె దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఆలోచన కలిగి మీరు ఆలోచన కలిగి ఉండండి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు పరాక్రమ సూర్యుడు వలె మనకు తోడై ఉన్నాడని నమ్మకంతో
మీరు జీవించిన ఎడల ఆనాడు కాదు ఈనాడు కూడా మనకు అద్భుతాలు జరుగుతాయి. ఈనాడు కూడా దేవుడు మనం రక్షిస్తానికి ఆస్కారము కలిగి దేవుడు కొద్ది మాటలు దీవించాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభువా, దయామయుడ, పరిశుద్ధుడా, కరుణ మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు, ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, పరాక్రమ గల సూర్యుని వలె నీవు మా పక్షములో ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రము నాయన. నీవు మాకు సహాయం చేస్తున్నావు దేవా, నీకు స్తోత్రం నాయన. దావీదుకి మీరు సహాయం చేశారు నాయన, ఒక సూర్యునికి నువ్వు సహాయం చేశావు నాయన. నిజమే నాయన, నీకు స్తోత్రములు. నేటికి దావీదు కుటుంబం ఆశ్రదింపబడినట్లుగా చెప్పబడుతుంది. మా ప్రభువా, దావీదు కుటుంబం నేటికిను మీ ఆశ్రదము కలిగి ఉన్నది. కావున మా ప్రభు సహాయం చేయండి. ఇంకను ఆ కుటుంబమును ఆశ్రదిస్తామని మాట్లాడుతున్నాడు. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, ప్రభువా ఇదిగో తండ్రి భూమి ఉన్నంత వరకు ఆయన దావీదుకు నువ్వు కృప చూపుతూనే ఉంటున్నావు దేవా, నీకు స్తోత్రములు. నీ ప్రేమకు మమ్మల్ని పాత్రగించండి నాయన. అడిగిన వారందరికి ఇచ్చేవాడు దావీదు ఒక్కడికే కాదు ప్రభువా. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పిన దేవుడా, మేము అడుగుతున్నాం నాయన. ఈ కుటుంబంలో కావాల్సిన దీవుని అనుగ్రహం చేయమని అడుగుతున్నాం. సంఘానికి కావాల్సిన దీవుని అనుగ్రహం చేయమని అడుగుతున్నాం. దైవ సేవకులకు కావాల్సిన దీవుని అనుగ్రహం చేయమని అడుగుతున్నాం. ప్రభువా, ఈ రాష్ట్రంలో కావాల్సిన దీవుని అనుగ్రహం చేయమని అడుగుతున్నాం. దేశానికి కావాల్సిన దీవుని అనుగ్రహం చేయమని అడుగుతున్నాం. ప్రభువా, దినములు చెట్టుగా ఉన్నవి, కృప చూపించు మా ప్రభువా. నీ ప్రేమకు మమ్మల్ని అందరినీ పాత్రగా ఇచ్చు నాయన. ఇదిగో తండ్రి, లోకాధికారి ఎంతటి వాడైనప్పటికీ వాడిని మీరు జయించారు ప్రభు, నీ స్తోత్రం నాయన. ఓ జయించిన వాడిని మేము వెంబడిస్తున్నాం, మమ్మల్ని కూడా జయింపజేస్తామని నమ్ముతున్నాం నాయన. అపనమ్మకం అనేది మాకు కలగకుండా నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టి నాయన విశ్వాసం మేము జీవించే వారికి నీ కృప మాకు అనుగ్రహం క్రీస్తు పేద మీకు బ్రతి మరి కొనుస్తున్నాము తండ్రి. ఆమేన్.